అమ్మ ఎందుకు రక్షించదు, అమ్మ రక్షించి తీరుతుంది, అమ్మ దయాశాలి అని నమ్మినవాడు అమ్మ మ్రోలకి వెళ్ళి ఇలా రెండు చేతులు కలిపి ఇలా వంగితే అమ్మా అనంమ్రేషు జనేషు పూర్ణ కరుణ వైదగ్ధ్యముత్తాలయ ఇలా వంగితే చాలు, అబ్బా ఇన్నాళ్ళకి నాకు అవకాశం దొరికింది రా వీడిని ఉద్ధరించడానికని కురిపించేస్తావు అంతే కారుణ్యం. ఎందుకంటే ఇంట్లో అవసరం లేదది. అందుకని ఇప్పుడు ఏం చేస్తావు, వాడి మీద కురిపించేస్తుంటావు. అలా వంగపోతే ఎవడి తప్పు? మా తప్పు. అమ్మా ఇలా అంటాం, అంతకన్నా మాకేం రాదు. నువ్వేం చెయ్యాలి? కురిపించేయాలి. ఎందుకు కురిపించేయాలి? ఏమయ్యా నేను అలా కురిపించేస్తే నా దయంతా అయిపోదా? దాని అవసరం ఎందుకమ్మా? మీ ఇంట్లో ఏముంది అసలు? నీకు అక్కర్లేదుగా. మా మీద కురిపించే తల్లి, అవసరం ఉన్న వాళ్ళం మేము, ఎవరికి అక్కర్లేని దయ నీ దగ్గర ఉండిపోయింది, మా మీద పారాయి, నీకు అడ్డేంటి? ఎంత గడుసుగా ప్రతిపాదన చేస్తున్నారో చూడండి. మార్గం కూడా చెప్పేస్తున్నారు. ఇలా నిలబడి నమస్కారం చేయకు. ఆనంమ్రేషు జనేషు ఇలా వెళ్ళినప్పుడు అమ్మవారి కరుణ నీ మీద పడాలనుకుంటే ఇలా నువ్వు నమస్కారం చేసి ఇలా నువ్వు వంగావా అంతే, నీకు పాత్రత పొందేశావు. అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి కావలసినటువంటి అర్హత నీ యందు ఏర్పడినది. ఒక్కసారి అలా అంటే చాలు, నీకు వచ్చేసింది అంతే. అది మొండి పట్టుదలతోను నాకు ఇంకింతకన్నా ఏం రాదు, నేనేం చేయనని ఇలా అన్నా సరే చాలు, ఆవిడ దాన్ని అర్హతగా స్వీకరిస్తుంది. అంత గొప్ప విషయం. నాకు మొండి పట్టుదల అంటే ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది. వెనకటికి ఒక బ్రాహ్మణుడికి ఒక కుమారుడు ఉండేవాడు. ఆయన వేదాలు నేర్పుదాం, సంధ్యావందనం నేర్పుదాం, వీడికి అది నేర్పుదాం, ఇది నేర్పుదాం అని ప్రయత్నం చేస్తే ఒక్కటి నేర్చుకోకుండా బజారు తిరుగుళ్ళని నేర్చుకున్నాడు ఆ పిల్లాడు. ఆయనకి అసహ్యం వేసి నువ్వు ఇంట్లో ఉండద్దు, బయటికి పోమన్నాడు. అమ్మయ్య గొడవ వదిలిపోయింది, సంధ్యావందనం చేయమంటే అని వాడు ఊరి మీద పడి కనబడ్డవన్నీ తిని కనబడ్డవన్నీ అనుభవిస్తూ తిరుగుతున్నాడు. ఇలా తిరుగుతూ ఉండగా ఉజ్జయిని, ఆ వంగదేశాన్ని పరిపాలించేటటువంటి సత్యవంతుడనబడేటటువంటి రాజు యొక్క కుమార్తె అయినటువంటి ఆవిడ పేరు సర్వమంగళ. సర్వమంగళ అనబడేటటువంటి తన కూతురికి విద్యలు నేర్పడానికి ఒక గురువుని పెట్టాడు ఆ రాజుగారు. అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత రాజు అన్నాడు, పట్టుకెళ్ళమ్మా గురుదక్షిణ తాంబూలం సమర్పించన్నాడు. ఈ పిల్ల పట్టుకెళ్ళి తాంబూలం ఇస్తే గురువు అన్నాడు, నేను దీనికోసం నీకు విద్య నేర్పలేదు, నువ్వు నా భార్యవి కావాలన్నాడు. మీరు గురువులు, నేను శిష్యురాల్ని, గురువు నోటి వెంట ఆ మాట రాకూడదు, నేను అంగీకరించనకూడదు, నేను నీ భార్యని కానని ఆవిడ వెళ్ళిపోయింది. ఆ గురువు పగపట్టాడు, నీకు జీవితంలో సరి అయిన భర్త దొరకకుండా చేస్తానని. పగపట్టి రాజుకి తన మీద అనుగ్రహం ఉంది కాబట్టి, ప్రేమ ఉంది కాబట్టి, పిల్ల జీవితం పాడు చేయడానికి ప్రాతిపదిక వేసుకుని ఒక పనికి మాలిన వాడి కోసం వెతికాడు. ఈ బ్రాహ్మణుల పిల్లాడు దొరికాడు. మంచి వర్చస్సు ఉందిగా, అందుకని వీడిని పిలిచి, ఒరే నిన్ను రాజకుమార్తెకిచ్చి పెళ్లి చేస్తాను, ఒక్కటే నియమం, నువ్వు నోరెత్తకూడదంతే. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లాడికి తలస్నానం చేయించేశాడు, పట్టుపుట్టాలు కట్టేశాడు, విభూతి పెట్టేశాడు, చక్కటి బొట్టు పెట్టేశాడు, ప్రకాశించేస్తున్నాడు ఆ పిల్లాడు. తీసుకెళ్లాడు, కూర్చోబెట్టాడు రాజ్యసభలో. మహావిద్వాంసుడు, సమస్త వేదములు, సమస్త పురాణములు, ఉపనిషత్తులు అన్నీ తెలిసి ఈయనకి. కానీ ఇతనికి నియమం ఉంది, పెళ్ళయ్యే వరకు మాట్లాడడం. మహారాజా ఇతని పాండిత్యం నాకు తెలుసు, కాబట్టి ఇతనికి ఇచ్చి మీ పిల్లని వివాహం చేయండి అన్నాడు. ఈ పిల్లవాడిని తీసుకెళ్ళినప్పుడు ఒక్క మాట చెప్పాడు, ఒరే ఆ ఆడపిల్ల వచ్చి నీకు నమస్కారం చేస్తుంది, చేసినప్పుడు మాత్రం త్రిపీడా పరిహరోస్తు అని ఆశీర్వచనం చెయ్యి, 3 పీడలు పోవాలి అని చెప్పు. అంటే ఆ పిల్ల వచ్చింది, గురువుగారి మాట నమ్మాడు, రాజుగారు దండం పెట్టమన్నాడు, సర్వమంగళ వచ్చింది, నమస్కారం పెట్టింది. వాడన్నాడు త్రిపీడాస్తు అన్నాడు, నీకు 3 పీడలు కలుగుగాక. అంటే సభలో ఉన్న వాళ్ళందరూ ఇదేంటి అంత గొప్ప విద్వాంసుడు అన్నాడు, త్రిపీడాస్తు అంటున్నాడు ఏమిటి అని చూశారు. అంటే ఆ గురువుగారు లేచి అన్నాడు, వాడంతా వెర్రివాడు అనుకుంటున్నారు మీరు, వాడేం వెర్రివాడు కాడు, వాడు చాలా గొప్ప విద్వాంసుడు. వాడు ఏ 3 పీడలు కలగాలని ఆలోచన చేస్తున్నాడో తెలుసా ఆ పిల్లకి? ఆసనే పుత్ర పీడాతు. ఆ పిల్ల ఎప్పుడైనా కూర్చుంటే, అమ్మయ్య కాసేపు కూర్చుందాం అనేటప్పటికీ గంపెడి పిల్లలు వచ్చి, అమ్మ నాకు కూరెట్టమ్మా, అమ్మ నాకు పాలి అమ్మా, అమ్మ నాకు మంచినీళ్ళు ఇయ్యమ్మా అని మీద పడిపోలేడంత మంది పిల్లలు వేధించేసేటట్టుగా పీడ కలుగుగాక. అంటే ఈ పిల్ల గొప్ప సంతానవతి యగుగాక, అది మొదటి పీడ. రెండో పీడ ఏంటి? ఆ పిల్ల ఇంటికి ఎప్పుడూ కూడా బంధువులనేటటువంటి పీడ పట్టి ఇంట్లో ఎప్పుడూ పదార్థాలు చేయడం వడ్డిస్తూ ఉండడం జరగాలి. అంటే ఆ ఇల్లు
బంధుమిత్రులకు ఆలవాలమవ్వాలని పీడగా ఆయన ఆశీర్వచనం చేశాడు. మూడోది శయనే భర్తృపీడాచ, ఆ పిల్లకి ఎంత వృద్ధురాలైపోయినా శయనమునందు భర్త వలన పీడ కలుగుగాక అంటే దానికి పెద్ద వ్యాఖ్యానాలు ఎందుకంటే అక్కర్లేదు. శయనే భర్తృపీడాచ, ఈ మూడు పీడలు ఆ పిల్లకి బహుకాలము కలుగుగాక అని ఆశీర్వచనం చేశాడు ఆయన అన్నాడు. అంటే పొంగిపోయారు అందరూ. అయ్య బాబోయ్ ఎంత గొప్పగా చెప్పాడండి, పీడ రూపంలో ఆశీర్వచనం చేశాడన్నారు. ఇద్దరికి పెళ్లి చేసేసారు. పెళ్లి చేసేసిన తర్వాత రాత్రి వెళ్లి హంసతూలికా తల్పం మీద గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఈ పిల్ల వెళ్లి నిద్ర లేపింది. నిద్ర లేపితే నోట మాటే రాదు. ఆ పిల్ల కనిపెట్టింది, ఓహో వీడికి విద్య లేదు, గురువు పగపట్టి నాకు ఇటువంటి వాడిని ఇచ్చి వివాహం చేశాడు. ఆ పిల్లంది, ఈ రాజధానికి ఒక నియమం ఉంది. కాశీపట్టణంలో వారాహి ఎలా తిరుగుతుందో అలా ఇక్కడ కాళికాదేవి రాత్రి వేళల బయట తిరుగుతూ ఉంటుంది. నువ్వు కాళికాలయం లోపలికెళ్ళి తలుపేసేసుకుని నేను చెప్పిన మంత్రాన్ని అనుష్ఠానం చెయ్యి. కాళికాదేవి తెల్లవారుతుండగా వస్తుంది, వచ్చి తలుపు తీయమంటుంది. తీయకు, మొండితనంతో కూర్చో, నే తీనను. తీయరా తీయరా అంటుంది ఆవిడ. నువ్వు నే తీనను. ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వు చూడండి. వీడు మొండాడు, అంతే వాడికి ఉన్నది. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కూర్చున్నాడు, లోపల తలుపేసుకున్నాడు. ఆ లోపల మంత్రం చేస్తున్నాడు. తెల్లవారిపోతోంది. కాళికాదేవి తిరిగి వచ్చింది, తలుపు కొట్టింది. దేవుడి తలుపు వేసిందని తలుపు తీయండి. నే తీయనన్నాడు వాడు. తలుపు తీ అందావిడ. నే తీయను అన్నాడు. ఎందుకు తీయవురా నువ్వు? తలుపు తీయమని చెప్తున్నాను కదా, తెల్లవారిపోతోందండి. నాకు విద్య కావాలి అన్నాడు వాడు. అవతల తెల్లవారిపోతోందిరా, నేను లోపలికి వెళ్ళిపోవాలి గుళ్ళోకి. ఒక పని చేయి, కుంచకోల పెట్టి తలుపు తీయడానికి ఒక రంధ్రం ఉంటుంది. ఆ కుంచకోల అందులో పెట్టి గడియ పైకెత్తుతారు. అందులోంచి నాలుక పైన పెట్టు, బీజాక్షరాలు రాసేస్తానండి. ఆ కుంచకోల కన్నంలోంచి నాలుక బయట పెట్టాడు ఈ మూర్ఖుడు. ఆవిడ బీజాక్షరాలు రాసింది. నాలుక వెనక్కి తీసి తలుపు తీశాడు. కాళికాదేవి లోపలికి వస్తోంది. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులవగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. మాతా మరకతశ్యామా మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని. జయ మాతంగతనయే జయ నీలోత్పలజ్యుతే జయ లీలాశుకప్రియే అని జై జననీ సుధా సముద్రాంతహృజ్జన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్యకల్ప ధ్రుమాకల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తి వాసప్రియే సాగరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోక నీపస్రగాబద్ధ చూలీశ నాథత్రికేశానుమత్పుత్రికే శేఖరీభూత శీతాంశు రేఖామయూఖావళీనగ్ధ స్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక శృంగారితే కామలీలాధనుస్సన్ని భభ్రుల్లతా పుష్ప సందోహ సందేహ కృర్ణాసికా చారుమౌక్తికే అని ఒక్కసారి సర్వ యంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే సర్వ శక్త్యాత్మికే సర్వ పీఠాత్మికే పాహి మాం దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః అని అమ్మవారిని స్తోత్రం చేశాడు ఆ శ్యామలా స్వరూపాన్ని. అంతే, నువ్వు ఎక్కడికెడితే అక్కడ విజయం రానాయన అని ఆశీర్వచనం చేసేసింది తల్లి. మ్రోల ఇలా నిలబడినందుకు, మొండితనం చేసినందుకు ఆ స్థాయికి వెళ్ళాడు. నీకు చేతనైతే అమ్మవారి దగ్గర వినయంతో ఒక్కసారి మొండితనం ఏమైనా ఉంటే, అమ్మా నాకు ఇంతకన్నా చేత కాదని ఇలాను, బాగుపడిపోతావు. బయట చేసిన మొండితనం పాడు చేసేస్తుంది. మహానుభావుడు ఉజ్జయిని నగరానికి వెళ్ళాడు, ధారానగరానికి. భోజరాజు గారు పరిపాలిస్తున్నారని. అక్కడ ఏకసంతగ్రాహి, ద్విసంతగ్రాహి, త్రిసంతగ్రాహి అని ముగ్గురున్నారు. వాళ్ళు ఎవరైనా వస్తే ఏ పద్యం చెప్తావని అడిగేవారు. ఈయన పద్యం చెప్తే ఏకసంతగ్రాహి పట్టేసేవాడు. ఏకసంతగ్రాహి వచ్చినవాడు కలిపి చదివితే ద్విసంతగ్రాహి చదివేస్తాడు. ద్విసంతగ్రాహి ఏకసంతగ్రాహి వచ్చినవాడు చదివితే త్రిసంతగ్రాహి చదివేస్తాడు. కాబట్టి కొత్త కవి దగ్గర ముందు పద్యం వినేసి భోజరాజు గారి ఆస్థానంలో కూర్చుని ఈ కొత్త కవిని రమ్మని శ్లోకం చదవగానే ఏకసంతగ్రాహి అనేవాడు ఉట్టిదండి పచ్చబద్ధం, ఈ శ్లోకం ఇంతకు ముందు ఎవరో రాసేసిందే అని ఇతను చదివేసేవాడు ఏకసంతగ్రాహి. కవి ఏకసంతగ్రాహి చదవగానే ద్విసంతగ్రాహి చదివేవాడు, ద్విసంతగ్రాహి చదవగానే త్రిసంతగ్రాహి చదివేవాడు. వచ్చిన కవులందరినీ భోజరాజు గారు బయటికి పంపించేసేవాడు. అసలు మన రాజ్యంలో కవులు లేరా అని అడుగుతూ ఉండేవాడు చాలా కాలం. కొత్త కవిని పరిచయం చేసేవారు కాదు. మహానుభావుడు కాళిదాసు గారు ఈ ఏకసంతాగ్రాహి ఇంటికి వెళ్ళాడు.
ఇంటికి వెళ్ళి, అయ్యా నేను రాజుగారి మీద కవిత్వం చెప్తాను అన్నాడు. ఏం చెప్తావో చెప్పు అన్నారు. ఏం చెప్తావు అంటే ఏం చెప్పనండి, నాకు వచ్చినటువంటి కవిత్వం నేను చెప్తాను. నాకు వచ్చినది ఏమిటో తెలుసా? రాజుగారి యొక్క కీర్తిని ప్రశంసించడానికి నేను వేసే మొట్టమొదటి ఉపమానం అస్థివా, ఒక ఎముకతో పోలుస్తాను. ఎముక తెల్లగా ఉంటుంది, రాజుగారి కీర్తి తెల్లగా ఉంటుంది, అందుకని అస్థివా. రెండోది ఏమిటి? అస్థి ఎముక తర్వాత చల్ల, మజ్జిగ ఎలా ఉంటుందో అటువంటి తెల్ల. ఆ చల్లవా తెల్ల కుక్కైవా, తెల్ల కుక్క ఎంత ఎలా ఉంటుందో అటువంటి తెల్లతనం రాజుగారి యొక్క కీర్తిని పొంది ఉంటుంది. అందుకని నేను ఇటువంటి వాటితో పోల్చి రాజుగారి కీర్తి ఇంత ప్రకాశిస్తోంది, సన్యాసి దంతాలు ఎంత తెల్లగా ఉంటాయో అంత తెల్లగా ఉంది, ఈ ఉపమానాలు వేసి చెప్తానన్నాడు. అంటే ఏకసంతాగ్రహం అనుకున్నాడు, అసలు ఎవడైనా కీర్తికి ఉపమానం వేసేటప్పుడు ఎముకని, చల్లని, తెల్ల కుక్కని, సన్యాసి దంతాన్ని ఇలాంటివి వేస్తాడా? వీడిని తీసుకెళ్లి పరిచయం చేయాలి రాజుగారికి. చేస్తే ఇలాంటి కవులా ఉన్నారు, మావాడే చాలా గొప్పవాడు అనుకుంటాడు, మనకి బాగా కీర్తి వస్తుందని రేపు రారా నీతో చెప్పిస్తాం కవిత్వం అన్నారు. ఈయన మాట్లాడుతున్నప్పుడు కనిపెట్టాడు మహానుభావుడు కాళిదాస్ గారు, ఈయనకి టా పలకదు డా పలకదు అని తెలుసుకున్నాడు. కాబట్టి చిన్న నత్తి దోషం ఉంది. నిజంగా రాజ్యసభలోకి వెళ్ళాడు. మహారాజా ఈయన పద్యం చెప్తాడు వినండి అన్నారు. ఏది చెప్పన్నారు? షడ్జామజ్జక రాజ్య విద్య వసుధాజ్జాలాంశ్చ మజ్జా కిరేట్ కిట్కేట్ కిక్కిధరే కనకన ఖర్జూర లుడ్భ్రం భ్రమా లుడ్భ్రం లుడ్భ్రమ లుడ్భ్ర లుడ్భ్ర లుడ లుడ్భ్ర గస్తస్తథా పాదౌ తేటి తటేటి తేటి బుర తప్రఖ్యాతి సత్యాదయః అన్నాడు. షడ్జామజ్జక రాజ్య విద్య వసుధాజ్జాలాంశ్చ మజ్జా కిరేట్ కిట్కేట్ కిక్కిధరే కనకన అనేటప్పటికీ ఏకసంతాగ్రాహి నూరెళ్ళబెట్టాడు. అందులో అంతా టకారం డకారం టకారం డకారం పడిపోతోంది. ఈ రెండింటితో మనకి శత్రుత్వం. వీడేమిట్రా ఏదో తెల్ల ఎముకన్నాడు అదన్నాడు, మన ఇంటి దగ్గరికి వచ్చి ఇక్కడికొచ్చి షడ్జామజ్జక రాజ్య విద్య వసుధాజ్జాలాంశ్చ మజ్జా కిక్కేట్ కిక్కిధరే కనకన. ఏమిటి పద్యం? అడిలిపోయాడు. అడిలిపోయి ఊరుకున్నాడు. ఏకసంతగ్రాహి ఆగిపోతే ద్విసంతగ్రాహి, ద్విసంతగ్రాహి అయిపోతే త్రిసంతగ్రాహి. పొంగిపోయాడు భోజరాజు గారు. అప్పుడు మహానుభావుడు కవిత్వం చెప్పాడు. ఒక్కొక్క పద్యం చెప్తుంటే, ఒక్కొక్క శ్లోకం చెప్తే భోజరాజు గారు ఒక్కొక్క దిక్కుకి తిరిగారు. 4 శ్లోకాలు అయ్యాక 4 దిక్కులు తిరిగి సింహాసనం దిగారు. నీ కవిత్వానికి 4 దిక్కులా ఉన్న నా రాజ్యాన్ని ధారపోసేశానయా బ్రాహ్మణ, వచ్చి సింహాసనం మీద కూర్చో. మహానుభావ, మీరు పరిపాలించాలి కానీ నేను పరిపాలించడం ఏమిటి? వీళ్ళు ఇటువంటి దుర్మార్గపు బుద్ధితో ఉన్నారని బయట పెట్టడం కోసమని నేను మీ దగ్గర ఇలా ప్రవర్తించాను, వీళ్ళ దగ్గర ఒకలా మీ దగ్గర ఒకలా కవిత్వం చెప్పానన్నారు. అప్పుడు వాళ్ళని శిక్షించాడు భోజరాజు గారు. అమ్మ అనుగ్రహం కలిగినటువంటి కాళిదాసు గారు జీవితాంతం ఎన్ని విచిత్రాలు చేశారో ఇలాంటివి. ఎంత గొప్ప కవిత్వం చెప్పాడో మహానుభావుడు. కాళిదాసు పేరు చెప్పేటప్పటికీ మనకి కుమార సంభవము, అభిజ్ఞాన శాకుంతలము ఇవన్నీ జ్ఞాపకానికి వస్తాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ కవిత్వం? పోతన గారికి ఎక్కడి నుంచి వచ్చింది కవిత్వం? అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులు నమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. శంకర భగవత్పాదాచార్య స్వామి వారికి ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారి అనుగ్రహమే. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం సకృన్నత్వానత్వా అని మహానుభావుడు శ్లోకం, ఆయన శారదాదేవి అనుగ్రహం గురించి శ్లోకం చెప్పారు సౌందర్యలహరిలో. కాబట్టి లోకంలో ఎంత కష్టం ఉన్నవాడైనా ఇలా అంటే చాలు, అమ్మా నీ కారుణ్యాన్ని వర్షించేస్తావు. దీన్నే శరణాగతి అంటారు. అందుకే మనం రోజు సుప్రభాతం చేయండి సుప్రభాతం చేయండి అని ఎందుకంటామో తెలుసా అండి? మీరు సుప్రభాతానికి వచ్చినప్పుడు ఒక శ్లోకాన్ని 3 మాటలు చెప్పిస్తాం. శరణం తరుడేందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతా ఉభౌ శరణం నాణ్యదుపైవి దైవతం అని ఇలా అమ్మవారికి వంగి నమస్కరించి పొద్దున్నే ఆ బొట్టు పెట్టుకుని పువ్వులు తల్లో పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం మీ మీద పడక ఎవరి మీద పడుతుంది?